ఆహ్వానం పంపించడం అయింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కొల్లేరు మీద నా యుద్ధం ప్రారంభించింది. కేవలం అది కొల్లేరు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిందో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిందో కాదండి, పూర్తిగా ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచ పర్యావరణం, ప్రపంచ ఆరోగ్యం, మన రాష్ట్ర ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ నా దగ్గర ఇప్పుడు డేటా ఎలా తీసుకున్నానంటే, కాంగ్రెస్ హయాంలో 20 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎంత ఎన్క్రోచ్ అయ్యింది. తిన్నారు అంటే కాంగ్రెస్ తిన్నదని కాదు, కాంగ్రెస్ నిర్లిప్తత వల్ల, అధికారుల నిర్లిప్తత వల్ల కాంగ్రెస్ హయాంలో ఎంత కబ్జా అయింది, తెలుగుదేశం హయాంలో ఎంత కబ్జా అయింది, వైసీపీ హయాంలో ఎంత కబ్జా అయింది, ఈ కూటమి హయాంలో ఎంత కబ్జా అయింది అన్నది, అంటే 2 ఏళ్ళలో ఎంత కబ్జా అయిందని చెప్పబోతున్నాను. ఎందుకంటే తర్వాత కనీసం ఇది చూసైనా ఆగితే తర్వాత 3 ఏళ్ళలో కొద్దిగా మార్పు వస్తుంది. ఈ 2 ఏళ్ళలో 11 చోట్ల కబ్జా జరుగుతుందండి కొల్లేరుకి. ఆ డేటా అంతా కూడా మీకు ఒక్క నిమిషంలో చూపిస్తాను. నెక్స్ట్ 2006లో సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. ఏం చెప్పిందంటే, అక్కడ చేపల చెరువులు ఉండడానికి వీల్లేదు. అక్రమ చేపలు, ఏ చేపల చెరువులైనా అక్రమ చేపల చెరువులే. సహజంగా చేపలు పట్టుకోవచ్చు, అక్కడ పండిన చేపలను మత్స్యకారులు అమ్ముకోవచ్చు, కానీ అక్కడ చేపల పెంపకం అన్నది, కృత్రిమ చేపల పెంపకం అన్నది నిషేధం. దాన్ని 2006లో సుప్రీంకోర్టు ఆదేశిస్తే 2008లో ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 43,724 ఎకరాలు చెరువులను ధ్వంసం చేశారు. అంటే ఆక్యుపై ఇంకెంత ఉన్నదో చూడండి. అప్పటికి 15% ధ్వంసం చేశారు అది. సో చేసిన తర్వాత మిగతావి కూడా చేసేస్తా ఉన్నారు. కానీ ఆ 2008 నుంచి చూస్తే అది ధ్వంసం అవ్వడం ఇంకా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తాను మళ్ళీ. నెక్స్ట్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అఫిడవిట్ దాఖలు చేశారు ఎన్జిటికి 23లో. 17,771 ఎకరాలు అన్యాక్రాంతమైంది. మేము గుర్తించాం. అంటే గుర్తించినవి చాలా ఉన్నాయి, గుర్తించామని నోటీస్ ఇచ్చారు. 23లో ఇచ్చారు. ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకోలే. అది OA 03/2023 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో. అలాగే నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, అయ్యా మీరు ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు, దయచేసి ఈ 11 పాయింట్ల మీద ముందు కేంద్రీకరించిన దృష్టి. తర్వాత టీడీపీ కబ్జా చేసింది, వైసీపీ కబ్జా చేసింది, కాంగ్రెస్ కబ్జా చేసింది, వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయొచ్చు. కానీ మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉండగా ఇది జరుగుతుంది, మీ దృష్టికి వచ్చిందని నేను అనడంలా. ఎందుకంటే మీ దృష్టికి వస్తే తప్పకుండా ఆపుతారు. కానీ అక్కడ దౌర్జన్యం ఎలా జరుగుతుందంటే అది ఎవరి దృష్టికి రాదు. అదేదో ఇదివరకు చెప్పారు, అక్కడ వేరే గవర్నమెంట్ ఉండే ఛత్తీస్గఢ్లోనే, అక్కడ ఎవరు వెళ్ళేవారు కాదని.